తెలుగు భాష అన్న, తెలుగు నేలన్న, తెలుగు గాలన్న, తెలుగువారన్న, తెలుగు సంస్కృతి, తెలుగు ఆచారం, తెలుగు కట్టు, తెలుగు బొట్టు, తెలుగువారంటే అత్యంత మిక్కిలి మక్కువ ఎక్కువ మన ప్రీతి శిష్యులు నందమూరి తారక రామారావు గారికి. మరి అలాంటిది తెలుగు భాషను కూనీ చేసేస్తున్నారు. ఈ కాయలు ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు రోడ్డు సైడ్ పలక మీద కామా అని రాస్తున్నారు, యా బదులు మా రాస్తున్నారు. మరి చిన్న సున్నా పెడితే మా అయిపోతుంది, యా వేరు మా వేరు, యాకి మాకి తేడా తెలియట్లేదు. అలాగే భావ అని రాస్తున్నారు. అర్థాలు మారిపోతున్నాయి. ధర్మార్థ కామ మోక్షంలో చతుర్విధ పురుషార్థాలు అంటారు. కామం అంటే కోరిక, కామ 10 అంటే కామం ఒక కోరిక 10 రూపాయల, నాకేం అర్థం కావట్లేదు. మరి భాష కూని చేసి వస్తున్నారు. తెలుగు బాని నా మరవద్దు, తెలుగు వాణి విడివద్దు, తెలుగు తెలిసి మాట్లాడక తెలుగు పట్టిపోవద్దు, తెలుగు భాష సంస్కృతి, తెలుగు వెలుగు ఆరిపోదు, తెలుగు కీర్తి పెరిగిపోదు, తెలుగు ప్రతిభ చిన్నపోదు, పిండికి అత్తకు ఒకే పదం పలికే కర్మ నీకేం పట్టిందిరా, బాబాయికి మావయ్యకు ఒకే పదం పలికే ఇది మనకి లేదు. ఒక తెలుగోడా, తెలుగే నీ ఆయుధం, తెలుగే నీ మూలతం, తెలుగే నీ పెన్నిది, తెలుగే నీ చిన్నది. తెలుగు ప్రతిభను చాటుదాం మనందరం కలిసి. మరి తెలుగు బాని మేము మరవద్దు, తెలుగు వాని విరుద్ధ ఆ టైంలో నేను కవిత రాశాను తెలుగు భాష మీద. మరి సిపి బ్రహ్మను మన యోగేమన్ రాసిన శతకాన్ని ఇంగ్లీష్లోకి అనువదించారు. ఇంకా చాలామంది వేరే భాషలకు కూడా అనువదించారు. తెలుగు భాష చాలా గొప్ప భాష. మాతృభాషలోనే విద్యావాదం చేద్దాం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అన్నట్టు మన మాతృభాషలోనే పిల్లలకు కనీసం అది 5వ తరగతిలో అయినా ప్రాథమిక విద్యా బోధన అనేది తెలుగు భాషలోనే ఖచ్చితంగా జరిగేలా చూడాలి. తెలుగు భాష గొప్పదనం. తెలుగు రచనలు ఎన్నో ఉన్నాయి మన తెలుగు సాహిత్యంలో. మన రచనలు, శతకాలు, మహానుభావుల రచనలు, జీవిత చరిత్రలు మరి తెలుసుకుంటే, హిస్టరీ తెలుసుకుంటే మనకి ఎంతో స్ఫూర్తి, మన పిల్లలకి ఎంతో స్ఫూర్తి కలుగుద్ది. మరి మనందరం కలిసి తెలుగు భాషకి గొప్పదానాన్ని నిలుదాన్ని కాపాడదాం, తెలుగులోనే మాట్లాడతాం. మరి రామారావు గారు తెలుగులోనే సంతకం చేసేవారు, మీకు అందరికీ తెలుసు. ఎంత ఎత్తుకెదిగారు ఆయన. మరి ఆయన హయాంలో అన్ని అధికార పత్రాలు అన్నీ తెలుగులోనే ఉండేవి. తెలుగు వారి గొప్పదనాన్ని నిలదీసేలా చాటిన తెలుగు ఆయన. తెలుగు భాషలోనే మనం మాట్లాడతాం, తెలుగు భాషలోనే సంతకం చేద్దాం. అది మన భాషను, మన మాతృభాష మనం గౌరవిద్దాం, మన ఉనికిని మనం చాటుదాం, కాపాడుకుందాం. సెలవు.